ఫిజికల్ యాక్టివిటీస్లో భాగంగా మనం ఒక కృత్యం అందులో నారంగుల భారతదేశం గురించి తెలుసుకుందామా పిల్లలు? తెలుసుకుందామా లేదా? ఈరోజు మన భారతదేశంని ఇంగ్లీష్లో ఏమంటాము? ఇండియా. ఏమంటాము? భారతదేశాన్ని ఇంగ్లీష్లో ఇండియా అంటాం అన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ ఇండియా భారతదేశం చూడండి, చిత్రపటం ఉందా లేదా? ఇక్కడ మీ అందరికి కనిపిస్తా ఉందా? ఇదన్నమాట మన భారతదేశం చిత్రపటం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా పిల్లలు? మనకు భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక కేంద్ర పాలిత రాష్ట్రం ఉన్నదన్నమాట. ఓకేనా? చూడండి, భారతదేశం ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా భోజనాలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ రకరకాలుగా ఉంటాయన్నమాట. ఓకేనా? భారతదేశ చిత్రపటం ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాప్ ఇది. ఏమిది? ఇక్కడ పైన చూడండి, జమ్మూ కాశ్మీర్ ఉంది. ఇక్కడ ఎక్కడ కనిపిస్తా ఉందా? ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఉత్తరాఖండ్. ఇక్కడ పంజాబ్ ఉంది, కనిపిస్తా ఉంది. ఇక్కడ పంజాబ్ అనేది కూడా చిన్నదే అన్నమాట. తర్వాత వచ్చి హర్యానా ఇది. ఓకేనా పిల్లలు? ఉత్తరప్రదేశ్ ఇది. ఇక్కడ వచ్చి రాజస్థాన్ పెద్దగా ఉంది రాష్ట్రం. ఓకేనా? హర్యానా చిన్నది, పంజాబ్ కూడా హర్యానా కంటే కొంచెం పెద్దది. ఓకేనా? ఇక్కడ పిల్లలు చూడండి, మధ్యప్రదేశ్ ఇది. ఇది గుజరాత్ ఇది. ఓకేనా? ఇక్కడ వచ్చి బీహార్. నేను ఇక్కడ మన పోయించాను బీహార్కి. నేను మన పోయినా కదా ట్రైన్లో. అక్కడ బాగా కూర్చోబాబు, అక్కడ పంటలు ఏమి సరిగ్గా పండవు వాళ్ళకి. వాళ్ళందరినీ ఒక రకంగా ఉన్నాయి. అక్కడ మనలా కాదు. అక్కడ భలే చలి. మనం పోయినప్పుడు ఆవులకు కూడా వాళ్ళు షర్ట్లు వేసినారు, చిన్న చిన్న జంతువులకు మేకలకు కూడా వాళ్ళు షర్ట్లు వేసినారు. సైలెంట్ కూర్చోవాలి. ఓకేనా? నిషాద్. తర్వాత పిల్లలు మంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, మంది ఇక్కడ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ మంది. ఓకేనా? ఇది కర్ణాటక, ఇది తమిళనాడు. ఓకేనా? ఇది ఒరిస్సా. ఇలా మొత్తం కూడా జార్ఖండ్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. భూటాను, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, నాగాలాండ్, ఈ విధంగా అస్సాం. ఇక్కడ అస్సాంలో ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయన్నమాట పిల్లలు. మనకి ఇప్పుడు ఎండ బాగా కాస్తుంది కదా, కానీ అస్సాంలో చిరపుంజి అనే చోట ఎప్పుడు రోజు వర్షాలు పడుతూ ఉంటాయి వాళ్ళకి. ఎప్పుడు నిద్ర లేస్తేనే వాళ్ళకి వర్షమే, మళ్ళీ ఎండ రాదు పెద్దగా. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనము ఈ యొక్క భారతదేశ చిత్రపటాన్ని, ఇండియా మ్యాప్ని మీకు ఎందుకు చూపించామంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయన్నమాట. ప్రతి రాష్ట్రంలో ఒక సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? ఇది ఇవేమిది? ఏమివి? ఏమివి? చెప్పు. ఏమిది? చపాతీలే కదా ఇక్కడ ఉండేది. ఈ చపాతీలు ఎక్కువగా ఎక్కడ తింటారంటే పంజాబ్ అనే రాష్ట్రం చేరినది. బాగా పంజాబ్ అనే రాష్ట్రంలో ఈ చపాతీలు మాత్రం ఆహారంగా తీసుకుంటారు. అవునా కాదా? వాళ్ళకి ఎక్కువ గోధుమలు పడతాయి. గోధుమ పిండితోనే వాళ్ళు ఎక్కువగా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి వాళ్ళు 3 పూట్ల చపాతీలే తింటారనమాట. చూడమ్మా, మీరు తిన్నారా చపాతీలు ఎప్పుడైనా? అమ్మ చేస్తున్నారా మీకు? ఈ చపాతీలు వాళ్ళకి రోజు 3 పూట. బాగా కూర్చోలేదా? ఏమైంది? చక్కమక్కలేసుకో, చక్కమక్కలే. సైలెంట్గా ఉండాలి. గుడ్ గర్ల్. ఈ చపాతీలు వాళ్ళు ఎక్కువ ఆహారంగా తీసుకుంటారు. ఓకేనా? అలాగే పిల్లలు మనకు ఇప్పుడు తెలంగాణ ఉంది. మనది ఏది రాష్ట్రం? ఏది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం ఏది? ఏ విధంగా పక్కలో మనకు ఒక రాష్ట్రం ఉంది, తెలంగాణ. నిశాంత్ తెలంగాణలో మనకు బిర్యానీ ఫేమస్ అన్నమాట. బిర్యానీ ఎక్కడ ఫేమస్? హైదరాబాద్లో. ఎప్పుడైనా మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, మీ నాన్న మీ అమ్మతో వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఖచ్చితంగా
హైదరాబాద్ బిర్యానీ ఖచ్చితంగా తినాలి మీరు, చాలా ఫేమస్ అది. భారతదేశంలోనే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అన్నమాట. ఓకేనా పిల్లలు? అలాగే మన ఆంధ్రప్రదేశ్లో భోజనం ఫేమస్ అన్నమాట. సూపర్ వంటకాలు, నెల్లూరు భోజనము, గుంటూరు భోజనము, ఆంధ్ర భోజనము అని మనకు ఆవకాయ, తర్వాత వచ్చి అన్నము, తాలింపులు, రసము, అప్పలము ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. ఏమి భోజనము అంత రుచిగా, అంత టేస్టీగా మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అనమాట. మీరు భోజనం చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నము, తాలింపులు, ఆవకాయ, పెరుగు, రసము ఇవన్నీ ఉన్నాయి కదా? కనిపిస్తా ఉందా మీకు? కనిపిస్తా ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అన్నమాట. ఓకేనా? గుమ్మలో కూర్చోండి, నేను ఇస్తా చెప్పుదు ఇట్లా గుమ్మ. తర్వాత వచ్చి మీరు ఎప్పుడైనా మీకు డ్యాన్సులు తెలుసా? మీకు ఏమేమి డ్యాన్సులు ఉన్నాయి? మా రకరకాల డ్యాన్సులు ఉన్నాయి మన భారతదేశ వ్యాప్తంగా. ఇప్పుడు బయట వాళ్ళైతే అమెరికన్స్ వాళ్ళంతా రకరకాల డిస్కో డ్యాన్సులు వేస్తారు. వాళ్ళు తెలుసా? రప్పప్ప 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 అని మనం టీవీల్లో మన సెల్లుల్లో చూస్తుంటాం కదా. వాళ్ళు ఎంత బాగా వాళ్ళు ఎత్తుకొని డ్యాన్స్ వేస్తారు, డ్రమ్స్ కొట్టుకుంటా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మనం దాన్ని చూసి అబ్బో భలే ఉంది డ్యాన్స్, బొబ్బలే వేస్తారు బ్రేక్ డ్యాన్స్ అని అంటూ ఉంటాం. అవునా కాదా? మన చరణ్ చూసాడా టీవీలో వచ్చిందని సెల్లులో చూసారా? ఆ గిటార్ పట్టుకొని రప్పప్ప 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 అని వాళ్ళు దాన్ని గిటార్ని వాయించుకుంటూ వేస్తూ ఉంటారు. కొంతమంది డ్రమ్స్ కొడతా వేస్తూ ఉంటారు, కొంతమంది ఊగిపోతూ ఉంటారు పాట పాడుకుంటా. వాళ్ళు అట్లే ఆ విధంగా బయట చేశారు. కానీ సరే 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 మన భారతదేశంలో కూచిపూడి నాట్యం ఫేమస్ అన్నమాట. ఎట్లా? కూచిపూడి నాట్యం చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు మనకు నానా పెద్ద పెద్ద గుళ్ళు దగ్గర ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళారా? మీరు వెళ్ళారా? అక్కడ ఏం జరుగుతుంది? గరుడు ఏదో కూడా తిరుమలలో జరిగేది గరుడు సేవ సంవత్సరానికి ఒకసారి కదా. అక్కడ వెళ్ళండి. అక్కడ ఒక మనకు తిరుమల పైన కొండ పైన ఒక ఇది ఉంటుంది అన్నమాట, ఒక హాల్ పెద్దది. అక్కడ కూచిపూడి నాట్యం వేసే వాళ్ళు ఉంటారు. చాలా బాగా అందంగా చీర కట్టుకొని పట్టు చీర, ఈ వెనకాల ఈ దీని కప్పులాగా పెట్టి కొంతమంది జడలు వేస్తారు. బాగా గాజులు వేసుకొని పట్టు చీర వేసుకొని దండలంతా బాగా వేసుకొని ఈ హైబ్రోస్కి రంగులుగా బాగా మేకప్ వేసుకొని నెమ్మదికి నువ్వు ఇచ్చిన నరకనివే అనే పాట విన్నారా ఎప్పుడైనా? ఆ పాటలో మీరు ఆ పాటకి ఆ డ్యాన్స్ వేస్తారు. నృత్యం కూచిపూడి నాట్యం చాలా బాగుంటుంది. అది నేను కూడా తర్వాత మీకు సెల్లో చూపిస్తాను. ఏం నాట్యం అది? కూచిపూడి నాట్యం. ఓకేనా? మన భారతదేశంలో, మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూచిపూడి నాట్యం చాలా ఫేమస్ పిల్లలు. అలాగే పిల్లలు కూచిపూడి నాట్యం ఎక్కడ ఫేమస్? భరతనాట్యం. ఓకేనా? భరతనాట్యం కూడా ఓకేనా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కథాకళి కేరళలో అది ఫేమస్ అన్నమాట. ఎక్కడ భరతనాట్యం ఎక్కడ ఫేమస్? మన ఆంధ్రాలో. ఎక్కడ ఫేమస్? అప్పుడే నేను కూచిపూడి నాట్యము మన ఆంధ్రప్రదేశ్లో చెప్పాను, కానీ కర్ణాటకలో ఫేమస్. భరతనాట్యం మన ఆంధ్రాలో ఫేమస్. ఓకేనా? కథాకళి అనేది కేరళలో. ఓకేనా? నేను అవన్నీ కూడా మనకు చూపిస్తాను సెల్లులో పిల్లలు. అలాగే మన కర్నూలు జిల్లాలో, కర్నూలు చూసారా? ఎప్పుడైనా వెళ్ళారా? కొండారెడ్డి బుర్జ్ అనేది చాలా ఫేమస్. ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా చూసారా? ఎయిర్పోర్ట్ లో విమానాలు వచ్చి దిగుతాయన్నమాట. మన విమానాలు వెళ్ళేదానికి కూడా ఎయిర్పోర్ట్ ఉంటుంది, పైకి వెళ్ళేదానికి కూడా ఎయిర్పోర్ట్ నుంచినే వెళ్తాయి. అది కూడా ఫేమస్ అన్నమాట. అలాగే మీరు పిల్లలు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీకి ఎప్పుడైనా వెళ్ళండి అమ్మా నాన్నలతో. ట్రైన్లో వెళ్ళండి, రైల్లో వెళ్ళండి. ఢిల్లీలో ఎర్రకోట ఉంది, చాలా బాగుంటుంది. అది చూసాను, నేనైతే చూసానమ్మా. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. ఓకేనా పిల్లలు? చెప్పాలా? తర్వాత ఇప్పుడు నేను అడిగేవాళ్ళు చెప్పాలి తొందరగా. నాన్న, పంజాబ్లో ఏ వంటకాలు తింటారు వాళ్ళు? పంజాబ్లో వాళ్ళకి భోజనం ఏమన్నా?
ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా నేను. వెరీ గుడ్. అబ్బాయి క్లాస్ కొట్టండి. కొట్టండి అన్న. అబ్బాయి క్లాస్ కొట్టండి. అబ్బాయి క్లాస్ కొట్టండి. గట్టిగా కొట్టండి. తర్వాత వచ్చి పిల్లలు బిర్యానీ ఎక్కడ ఫేమస్? వెరీ గుడ్. అబ్బాయి క్లాస్ చదువు. తర్వాత వచ్చి మనకు భోజనం ఎక్కడ ఫేమస్? ఎక్కడ ఫేమస్ భోజనాలు? అన్నము సాంబార్ ఎక్కడ ఫేమస్? అదే ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోనా కర్ణాటకలోనా ఎక్కడ? వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు భరతనాట్యం ఎక్కడ ఫేమస్? ఆంధ్ర. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. తర్వాత వచ్చి కథాకళి ఎక్కడ? కథాకళి డ్యాన్స్ ఎక్కడ ఉంటుంది? కేరళ. కథాకళి అనే డ్యాన్స్ అక్కడ. ఎక్కడ? కేరళ. తర్వాత వచ్చి మనకు పిల్లలు కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బుర్జు ఉందా లేదా? కొండారెడ్డి బుర్జు ఫేమస్. ఓకేనా పిల్లలు? కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నిశ్శబ్దంగా శ్రద్ధగా ఈరోజు మనము నా రంగుల భారతదేశం అనే దీని గురించి చెప్పడం ద్వారా మీరు అన్ని నేర్చుకున్నారా లేదా? నా రంగుల భారతదేశంలో మీకు ఇవన్నీ చెప్పాను. చూడండి ఇక్కడ రాష్ట్రాల పేర్లు, ఏ రాష్ట్రం చిన్నది, ఏ రాష్ట్రం పెద్దది, ఏ రాష్ట్రంలో కూచిపూడి, భరతనాట్యము, కథాకళి, తినే ఆహారము, సంస్కృతి ఏ విధంగా ఉంటాయి, డ్యాన్సులు అనే దాని గురించి తెలుసుకున్నామా లేదా పిల్లలు? వెరీ గుడ్. మీకు నచ్చిందా పిల్లలు? అందరూ గట్టిగా ఒకసారి క్లాస్ కొట్టండి పిల్లలు.